మీనాక్షికి ఇదే చివరి మీటింగ్. గురువారం నాటి గాంధీ భవన్ సమావేశమే ఆఖర. ఈ నెలలో ఆమె తెలంగాణను విడిచి వెళ్తారని ప్రచారం. ఏఐసిసి భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్ర రాజకీయాలతో మనోవేదన. హైకమాండ్కు లేఖ. పార్టీ కోసం ప్రయత్నాలు విఫలమే అని ఆవేదన. రాజ్యాంగేతర శక్తిగా ముద్ర వేయడంతో మనస్తాపం. ఎవ్వరు వచ్చినా ఇక్కడికి వాళ్ళకు వశపడదిగా. దీపముంచి వచ్చిందా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమె మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఈమె వెళ్ళిపోతుంది. ఇంకా 100 మందిని తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమన్వయం కుదరదు, వాళ్ళు కలిసి పనిచేయరు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళకు వాళ్ళే బొందబెట్టుకుంటారు. ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఏం లేదు. రేవంత్ రెడ్డి లాంటి ఒక గట్టోడు ఉండేపటికే ఇప్పుడు అటో ఇటో నెట్టుకొస్తాడు. కానీ రేవంత్ రెడ్డి లాంటోడు కూషి అయితే పార్టీ కూషి అయిపోతుంది. ఇక్కడ ఒక్కల మాట ఒక్కరు వినరు, ఒక్కనికొక్కడు అదుపులో ఉండడు. ఇంకా అసలు ఇంకెట్లా అందుకు తిందామని చూస్తాను. జర్ర ఇంకా కొంచెం సందు దొరికితే ఈ పార్టీకి వాళ్ళ దొంగతనాలు, అవినీతి అక్రమాలు, వాళ్ళ దాడులు, వాళ్ళ దౌర్జన్యాలు ఇంకా బొచ్చడు బయటపడతాయి. ఇంకా ఇప్పటికే ఆగుతలేరు. ఈ ఏడైతే తల్లి ఇక్కడ నువ్వు రాహుల్ గాంధీ దూతవని, నువ్వు చాలా గటికురాలు అని, నువ్వు అందరినీ చెవులు పిండి క్రమశిక్షణలో పెడతావని నువ్వు వచ్చినప్పుడు ఎన్ని వార్తలు రాసుకొచ్చింది. ఒక్కొక్కరు తీరా చూస్తే నువ్వే భయపడి మళ్ళీ పారిపోతాను. ఏకంగా నీకే రాజ్యాంగేతర శక్తి అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చింది నీకు. దెబ్బకు మనస్తాపం చెందిందట పాపం నటరాజన్ గారు. ఒక సాధారణ కార్యకర్త లెక్క, సామాన్యురాలు లెక్క వచ్చి ఇక్కడ నమ్మించాలని చూసింది పాపం. ఆమెను ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఆమె ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడి నుండి అయితే వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్తాను. సంవత్సరం అయిందో కాలేదో నువ్వు వచ్చి. పాపం సంవత్సరం కాకముందే నీ చుట్టూ పుల్లలు పెట్టే, నిన్నే దొంగని చేసే, నిన్నే రాజ్యాంగేతర శక్తి అని నిన్నే బాధపడ్డట్టు చేసి నిన్నే కొడతా అండి. ఏం లాభం తల్లి. ఇక వచ్చిన దిక్కుకే మళ్ళీ భద్రంగా. ఇక్కడ వాళ్ళు ఇంటర్ అనుకున్నావు.